పాట, ఆ పాట పాడబోయే పాట లహరి. ఏదో ఏదో కన్ఫ్యూజనే. వినండి, పాట వినండి. మర్చిపోతాడు, చెప్పులేసుకుంటాడు, లేసు కట్టమంటాడు, టిఫిన్ నేను పడుతుంటే ఎక్కువ ఇస్తానంటాడు, ఇల్లు రామాడుంటే బళ్ళమేది అంటాడు. ఇదిగో వీడే వీడే వాడు, క్షణంలోన మరిచిపోయి మెంట పురుషుడు, మరుపే వీడికి తోడు, నాడు మాక్సిమం గజిని వీడు, అది చూడు గుర్తే ఉండని వాడు, కోమాలోకి వెళుతుంటాడు, అది వీడు. గజిని 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 హా గజిని హా గజిని హా గజిని గజిని హా గజిని హా గజిని గజని. వంటకని కూరతమ్మంటే చీర పట్టుకొచ్చి మెంటలుడు వీడు, పోతే పని రమ్మన్నదేది తాడు, రసుకోరా అంటే వినడు, ఇడి మైండ్ మొత్తం బ్లాక్, ఇడి పనులు చూస్తే షాక్, ఆఫీసులో బాసునేమో కాఫీ అడుగుతాడు, వేరే మరిచి ఊరే మరిచి పెదగడానికి నా గడ్డి కరుస్తుంటాడు, మరుపే వీడికి తోడు, నావాడు మాక్సిమం గజిని వీడు, అది చూడు గుర్తే ఉండని వాడు, మావాడు కోమాలోకి వెళుతుంటాడు, మరి వీడు. గజిని 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 హా గజిని హా గజిని హా గజిని గజిని హా గజిని హా గజిని గజిని. ఫ్రెండ్ కని నైటీ తెచ్చి ముడకి పెట్టి తిరుమల పెడితే తంటాని, ఆ నైటీ వేసినాడు, ఇదిలోకెళ్ళినాడు, పిచ్చి కుక్క వంట పడితే పక్క కూర దూకినాడు, ఆ ఇంటి ఓనర్ వీణ్ణి చూసి వంటరాడదంట, వెనుకే వచ్చి నడుమే పడితే ఇక చచ్చిపోయి ముఖం చూపు మురుపు పురుషుడు, మరుపే వీడికి తోడు, నావాడు మాక్సిమం గజిని వీడు, అది చూడు గుర్తే ఉండని వాడు, మావాడు కోమాలోకి వెళుతుంటాడు, మరి వీడు. గజిని 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 హా గజిని హా గజిని హా గజిని గజిని హా గజిని హా గజిని గజిని. ఏంటి మర్చిపోయావయ్యా నువ్వు నీకు నా దగ్గరికి వస్తాయంటే అక్కడికి వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎట్లా పడింది ఏంటి చెప్పాలి. అంత మరుపు ఏంటి, పాట వినంగానే అసలు మర్చిపోయిందే. సార్ ఎలా పాడాను సార్? నువ్వు ఎలా పాడాలో నేను చెప్పడం ఏంటయ్యా, ఏం అడుగుతున్నావు? మర్చిపోయాను సార్, మర్చిపోయాను. ఫీల్ 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 అమ్మ చూసావా నువ్వు పాడిందని ప్రభావం ఎట్లా ఉందో? హేమచంద్ర అంతటి సింగర్ కి తను పాడాను అనుకుంటాడు, ఏం జరిగిందో తెలియట్లేదు ఇక్కడ. ఏమన్నా అది ఆహా ఇహి ఓహో షో అన్న. ప్రోగ్రామ్కి వచ్చాను నేను, గెస్ట్కి వచ్చారు కదా. నేను రజనీ అయిపోయాను. ఆ అమ్మాయి నైటీ తీసుకొచ్చి ఫ్రెండ్ కోసం బీరువాలో పెడితే భర్త వచ్చి చూసేసి ప్యాంట్ అనుకుని తొడుక్కుని బయటికి వెళ్ళిపోయాట. వాళ్ళ ఆఫీసర్ ని కాఫీ తెమ్మంటాట అటెండర్ అనుకుని. ఎలా హౌ అంటే అతను అంత జ్ఞాపక శక్తి ఉన్నవాడు. వెరీ ఇంటెలిజెంట్. అమ్మాయి పాడి అందరినీ గజని చేస్తున్నాను ఇప్పుడు. గజిబిజిని చేసి గజిని కాదు గజిబిజిని అయిపోయాడు ప్రతివాడు. గజిబిజినియా జడ్జిని కూడా మొత్తం గజిబిజి గజిని చాలా బాగుంది. ఈ అమ్మాయి పాట వింటుంటే ఈ మధ్యనే వాట్సాప్ లో సంచరించిన ఒక జోక్ గుర్తొస్తుంది. ఒక 80 ఏళ్ల ముసలాయన వాళ్ళ ఆవిడ్ని ఏది మా స్వీటీ ఎక్కడా, మా ఏంజిల్ ఎక్కడా, నా బ్యూటీ ఎక్కడా అని అంటున్నట్ట.
నీలాంటి వాడు కుర్రాడు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయి గురుగారిని కాళ్ళకి దండం పెట్టి, మేమే మా భార్యను అలా పిలవట్లేదండి స్వీటీ బ్యూటీ ఏంజిల్ అని, 60 ఏళ్ళు కాపురం చేసి స్వీటీ బ్యూటీ ఏంజిల్ అంటున్నారంటే మీకు ఎంత ప్రేమ అండి మీ ఆవిడంటే గురువు గారు అని దండం పెడితే, ప్రేమ నా బొందా దాని పేరు మర్చిపోయానయ్యా అందుకని ఇట్లా మేనేజ్ చేసేస్తున్నాను అన్నట్ట. బాగుంది. సో మంచి కమెంట్స్ వచ్చాయి, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. వినయ్ ఆహా టీం నుంచి ఆస్తులు ఎందుకు చెప్పండి, అసలు అప్పులు చేసుకొని బతుకుదాం బాస్, మా అయితే ఉంటుంది అప్పులలో వెంట పడతారు, అదేంటి ఇంత సింపుల్ గా చెప్తున్నా అంటున్నారా? వాచ్ దిస్ సాంగ్, లెట్స్ వెల్కమ్ హిమ్. ఆకాశం నీ హద్దురా, అవకాశం బదలొద్దురా, అప్పన్నది నీ హక్కురా, నీ హక్కు అవకాశం బదలొద్దురా, బదలొద్దురా, అప్పిచ్చేవాడే ఉంటే అప్పులా అప్పు కుప్పలే కుప్పలే చెయ్యరా, అప్పన్నది నీ హక్కురా, అవకాశం బదలొద్దురా, అప్పిచ్చేవాడే ఉండే అప్పుల కుప్పలే చెయ్యరా, జల్సాగా జాలీగా తిరగరా, అప్పన్నది నీ హక్కురా, అవకాశం బదలొద్దురా. బాబా 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 అప్పన్నది తప్పసలే కాదురా, అప్పు చేసి తీర్చడమే తప్పురా, అప్పు లేని వాడెవడు లేడురా, బ్యాంకుల్లో బకాయిలు చూడరా, ప్రపంచమే అప్పుల మునిగిందిరా, వరల్డ్ బ్యాంకు అందుకే వెలసిందిరా, వరల్డ్ బ్యాంకు అందుకే వెలసిందిరా, అప్పేదో చెయ్యాలిరా, తప్పించుకు తిరగాలిరా, అప్పిచ్చేవాడే ఉంటే మక్కలే విరగడం ఖాయంరా, అమ్మన్నది నీ హక్కురా, అవకాశం వదలొద్దురా, అప్పిచ్చేవాడే ఉంటే అప్పుల కుప్పలే చెయ్యరా. లేని బతుకు వింత బాధరా, దొరికినోని వదలకుండా బాధరా, నటనకింత సెంటిమెంట్ పూయరా, వింత వింత కథలు అల్లి చెప్పరా, ఇంగ్లీషుల సామెతొకటి ఉందిరా, బెగ్ బారో స్టీల్ అని అన్నారురా, బెగ్ బారో స్టీల్ అని అన్నారురా, బెగ్గింగు మనకు రాదురా, ఫీలింగు చేత కాదురా, అప్పొకటే దిక్కు సోదరా, సంసారం సాగరం ఈదరా, సంసారం సాగరం ఈదరా, అప్పన్నది నీ హక్కురా, అవకాశం వదలొద్దురా, అప్పిచ్చేవాడే ఉంటే అప్పుల కుప్పలే చెయ్యరా. అప్పు డే పార్ట్ అయిపోయిందా? సార్ ఒక 500 అప్పు ఇవ్వండి సార్, మళ్ళీ ఇస్తాను సార్. ఇందాకే పాటలు పాడు, మళ్ళీ తిరిగి ఇవ్వకూడదని. తప్పకుండా ఇస్తాను. 500 లేవు ప్రస్తుతానికి, జడ్జిమెంట్ అప్పు తీసుకుందా సార్. ఈ అప్పుల పాట ఎలా అనిపించింది మీకు? బెగ్ బారో ఆర్ స్టీల్ అన్నాడు, మనం బెగ్గింగ్ ఎట్టగో చేయలేము, ముష్టి ఎత్తలేము, అట్లా దొంగతనం చేయలేము,
కానీ అప్పు మాత్రం చేయొచ్చు. అప్పు చేసి తప్పించుకు తిరగాలిరా అని ఒక కొత్త నినాదం ఇస్తున్నాడు. తప్పించుకు తిరిగి సంసార సాగరాన్ని ఈదరా అంట. సంసారం సాగరం తీరరా. హై! ప్రపంచంలో అన్ని ఫ్యామిలీస్కి కూడా ఒక మార్గం చూపించాడు. సంసారాన్ని ఎలా చేయాలి అని ఎవరికి తెలియట్లే, అసలు నానా బాధలు పడుతున్నారు. అప్పు చేసి సంసార సాగరాన్ని ఏదమని. కనుక అది కూడా మనం జాగ్రత్తగా ఈ పాటలో మంచి సందేశం ఇస్తుంది. బాగుంది. వీడన్నా ఫస్ట్ అప్పు సందేశం బాగుంది. అంటే తన యాక్చువల్ మొత్తం తన తోటి వరకే కాదు, మొత్తం ఇండియాకే మొత్తం ఒక మెసేజ్ పాస్ చేసినట్టు, ఇండియాలో ఉన్న ప్రజలందరికీ మొత్తం మన గవర్నమెంట్కి ఒక సందేశం పాస్ చేసినట్టుగా అనిపించింది నాకు టోటల్గా. ఎందుకంటే మనం ఇండియా మొత్తం అప్పుల్లోనే ఉంది కదా, సో ఆబ్వియస్లీ అలాగే అనిపించింది. అండ్ పాట నాకు యాక్చువల్ లిరిక్స్ బాగా అనిపించాయి. మీరు కాలేజ్ డేస్ లో ఎప్పుడన్నా అప్పు చేశారా? అంత అవసరం రాలేదు ఎప్పుడు. ఏ, అప్పులు అంటే నీళ్లు అని అర్థం ఉంది తెలుసా? అప్పులు భూగోళం మొత్తం మీద 1% నీరు మాత్రమే మంచినీరు ఉంది. అప్పులు కూడా అంత విలువైన అనమాట, నీరు లాగానే అనమాట ఈ అప్పులు కూడా. Valuable. నీరు లేకపోతే ఎలా అయితే మనిషి బతకలేడో, అప్పులు లేకపోతే కూడా అలా బతకలేడు. అంటే నీరు కలుషితం చేయకుండా మనం బతకాల్సిన అవసరం ఉంది. అట్లాగే అప్పులు కూడా ఎగ్గొట్టకుండా తీర్చాల్సిన అవసరం ఉంది. సూపర్ మెసేజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.